ఆలస్యంగా కుదరదు, అది నీకు సాధ్యం కాదంటారు. అదేవిధంగా నీ కనుగుడ్లు ఏమింటే ఆ గుడ్లలో చూపు లేకపోతే చూపు కలిగిస్తాయి. అసలు కనుగుడ్లే లేవు, నాకు చూపు కావాలని కోరుచున్నావు, ఇది ఎలా సాధ్యము? అది ప్రభువుకి, సృష్టికర్తకి అది సాధ్యమే. కన్నులు లేని స్థానంలో కనుగుడ్లు సృష్టించగలిగిన శక్తివంతుడే ఆ సృష్టికర్త. ఆ కనుగుడ్లు తయారు చేసిన వాటిలోంచి చూపును ప్రసాదించగలిగిన వాడే అసాధ్యాన్ని సాధ్యం చేసి ఆశ్చర్యకరుడైన రుజువుపరుచుకున్నాడు. అంతేకాదండి, చెవిటి వారు విన్నారు, ఏదో కన్నమేరి పగిలితేనో ఏదో డ్యామేజ్ అయితేనో ఆపరేషన్ చేసి ఇక సాధ్యమైతే సాధ్యం అవుతారు, సాధ్యం కాకపోతే కాగదంటారు. కానీ అసలు తన మాట ద్వారానే వినికిడి కలుగు చేయడం, అలాగనే గొంతులో కండరములు పెరిగి మోగవారు అయిపోతే ఆపరేషన్ చేసి కొంత తెప్పిస్తామని ప్రయత్నం చేస్తారు. అట్లాంటి ప్రయత్నం లేకుండా సులుకనగా ఒక మాట మాట్లాడి అలాంటి వ్యక్తుల్ని మాట్లాడేటువంటి వ్యక్తులుగా చేయడం, కుంటి వారిని నడిచేటట్టు చేయడం ఆయన చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన జన్మంత ఆశ్చర్యకరము అని ఆలోచన చేస్తే దాదాపుగా ఈ లైట్ వెలగాలంటే ఫేస్ న్యూట్రల్ ఈ రెండు ఏకీపిస్తేనే లైట్ వెలుగుతుంది. లేకపోతే ఏ పనైనా కరెంటు ద్వారా జరిగే ప్రతి పని ఆ రెండు ఏకీభవించాలి. అలాగనే మేల్ ఫిమేల్ లేకుండా ఏ ప్రకారంగా మనుషుడు జన్మిస్తాడు? ఇది ఏ వైద్య శాస్త్రం లేదు, ఏ జన్యు శాస్త్రం లేదు, ఎక్కడ లేదు. అయినప్పటికీ ఆయన అందరిలాగనే పురుషుడు స్త్రీ పురుషుడికి జన్మిస్తే ఆయన ఎలా పాపక్షమాపణ కలిగిస్తాడు? ఆయనకి జన్మ పాపం ఉంటుంది కదా. అలాంటిది లేనివాడుగా ఆయన పురుషులతో సంబంధం లేకుండా ఒక స్త్రీ అందే జన్మించి ఆయన జన్మ పాపం లేకుండా పరిశుద్ధుడు నిలిచబడి మానవుల జన్మ కర్మ పాపములకు క్షమాపణ కలిగించేవాడని రుజువుపరుచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అసాధ్యాలను సాధ్యపరిచి ఆశ్చర్యకార్యములు కొలిపి ఆయన ఈ భూలోకంలో అడుగుపెట్టి మహాద్భుతములు చేశాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే తరతరాలుగా మనిషి పాపి ఆ పాపానికి వచ్చే ఫలితం అగ్నిగంధకములతో మండే గుండం. కాబట్టి ఆ పాపానికి మనుషుడికి క్షమాపణ కలిగించి మనుషుడిని పరిశుద్ధపరచడం కొరకై లేఖనాల్లో రాయబడిన మాటలు నెరవేర్పు జరిగించారు. తాండీయ బ్రాహ్మణంలో ఉన్నట్లుగా సర్వమానవుల పాప క్షమాపణ కలగాలంటే రక్తము ప్రోక్షించబడ్డం అవసరం. ఆ రక్తము పరమాత్మల కొరకు పుణ్య దాన బలియాగముకు ఉపయోగపడుతుంది. అందుకని ఆయన తన స్వరక్తముని చిందిస్తాడని, ఆయన రక్తము సర్వమానవులకి పాపక్షమాపణ కలిగిస్తుందని విషయాన్ని అది తేటతెల్లం చేసి ఆయన శిలువలో బలియాగమైపోయి ఆయన తన పవిత్రమైన రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా సర్వమానవులకి పాపక్షమాపణ కలిగించాడు. ఆయన వచ్చిన పనిని సంపూర్ణము చేశాడు. చప్పట్లు కొట్టమను. సరే, కాబట్టి వస్తానన్నాడు, వచ్చాడు అనే మాట కొరకు ఈ మాటలు మీకు చెప్తున్నాను. అసాధ్యాలను సాధ్యపరిచి ఆశ్చర్యకరుడు అని రుజువుపరుచుకున్నాడు. ఆ తర్వాత పాపుల కొరకై, ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. నేను మరలా వస్తాను అని చెప్పాడు. అప్పుడు కూడా వారు నమ్మారు. మొదటిసారి వస్తానని చెప్పాడు కాబట్టి వచ్చాడు. స్త్రీ గర్భం నుంచి వచ్చాడు, ఈ భూగర్భం నుంచి వస్తాడు. ఇంతవరకు ఎవరు వచ్చిన దాఖలాలు లేవు. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, అవతార పురుషులు, రాజకీయ నాయకులు, వేదాంతులు, సిద్ధాంతులు, పలుకుబడి హోదాలు కలిగిన వారు ఎందరో వచ్చారు, ఎందరో చనిపోయారు, ఎందరో సమాధి చేయబడ్డారు, కొందరు కాల్చబడ్డారు, కొందరు పోడ్చబడ్డారు. కానీ మనల్ని తిరిగి సమాధిలోంచి రావటం అనేది ఎక్కడా జరగలేదు. కొంతమంది సమాధిలోకి వెళ్ళి నేను సమాధిలో నుండి మీకు జవాబిస్తున్నాను, సమాధిలో నుంచే మీకు సమాధానం ఇస్తున్నానని చెప్పి ఆ మాటలు పలికిరు. అది కరెక్ట్ కాదు. ఇంకొక ఆయన చెప్పాడు, నేను జీవ సమాధిలోకి వెళ్తున్నాను, నేను తప్పనిసరిగా సమాధి నుంచి వస్తానన్నాడు. ఎంతవరకు జీవ సమాధి నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు ఈ గుడిని పడగొట్టండి, 3 దినముల్లో నేను దీన్ని నిలబెడతానన్నాడు. వాళ్ళు అనుకున్నారు 46 సంవత్సరాలు కట్టించిన సొలొమోను దేవాలయం ఈ విధంగా 3 దినముల్లో ఎలాగ లేపగలడు?
అని చెప్పి అనుకున్నారు. కానీ తన దేహం అనే దేవాలయమును పడగొట్టినప్పుడు, అనగా మరణించిన, నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. తాను చెప్పిన ప్రకారంగానే యేసు ప్రభు సమాధిలోంచి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధముగా దేవుని స్తోత్రములు. సమాధి 4 బలమైన సాధనముల చేత మోయబడి ఉంది. యేసు ప్రభు శరీరం బంధించబడి ఉంది. అది ఒక పెద్ద గుహ. అరిమతయ్య యోసేపు ఒక పెద్ద బండని లోపల మొత్తం తొలిపించుకొని మనిషి తిరగగలిగినంత వీలుగా అది శ్రావణాలతో పోగర్లతో లోపల ఒక గుహగా తొలిపించుకున్నాడు తన కొరకు. నేను చనిపోయిన తర్వాత నన్ను ఆ సమాధిలో పెట్టాలని కొత్తగా తన కొరకు తొలిపించుకున్నాడు అరిమతయ్య యోసేపు సమాధిని. ఆయన చనిపోయిన తర్వాత నికోదేముతో కలిసి ఆయన్ని సమాధిలో ఉంచారు. యేసు ప్రభు శరీరాన్ని సమాధిలో ఉంచిన తర్వాత యాటవాలుగా ఆ బండకి ఒక మూత బండ వేశారు. చెప్పండి, ఏ బండ అది? అందరూ చెప్పండి. అది యాటవాలుగా అది వేసినప్పుడు అది సామాన్యంగా లాగితే రాదు. కరెక్ట్గా దాని ఎంతైతే వెడల్పు ఉందో అంతవరకే ఈ రాయి ఆ బండలో సిట్టింగ్ అయ్యేటట్టుగా సెట్ చేశారు. సెట్ అయిన ఆ బండ, యేసు ప్రభు శరీరం సమాధిలో ఉన్నది. ఆ బండ పైన మూత వేశారు. మరి ఆ బండ రావాలంటే ఏనుగు అంత బలం ఉపయోగించాలి. అది అంత ఈజీగా రాదిక, అమరిపోయింది దానికి. తర్వాత ఆ బండకి చుట్టూ కీలు పూశారు. కీలు పూస్తే అది ఇనుముకి వెల్డింగ్ చేస్తే ఎలా కలిసిపోద్దో, కీలు పూసిన తర్వాత ఈ బండ ఆ బండ అతుక్కొని పోయి కలిసిపోయింది. ఒకటి బండ బలం, రెండవది కీలు పూసినటువంటి కీలు బలం. ఇక మూడవదిగా చూస్తే ఇంటూ ఆకారముగా ఆ బండకి గొలుసులతో బంధించారు. ఆ బండని రావడానికి వీలు లేకుండా. ఇక మూడవదిగా చూసినట్లయితే ఒకటి బండ బలం, రెండవది కీలు బలం, మూడవదిగా గొలుసుల బలం, నాలుగవదిగా రోమా ప్రభుత్వం వారు దానికి ముద్ర వేశారు. ఇక చుట్టూ కాల్బలం, చుట్టూ కాపలాదారులు ఉన్నారు. ఆ కాపలాదారులు ఎవరంటే రోమా సైనికులు. వారు మామూలు వాళ్ళు కాదు, వారు చాలా పెద్ద బలాఢ్యులు. కనుక ఈ విషయం చాలా కష్టతరమైన పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళకు ఒక డౌట్ ఉంది. యేసయ్య మరల సమాధి నుంచి వస్తానన్నాడు, వచ్చినా రావచ్చు. మామూలు మనుషులైతే మన లోపలికి నెట్ అయింది కాదు, వీళ్ళు బలవంతులు కాబట్టి సైనికులు అయితేనే మన లోపలికి నెట్టొచ్చని బలాఢ్యులైనటువంటి సైనికుల్ని వారు పిలాతు దగ్గర అడిగినట్లుగా ఆధారాలు చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే సబ్జెక్ట్ అది అంత అటు కాదు కనుక ఇప్పుడు నేను దాన్ని ఈజీగా చెప్పేస్తాను. ఎందుకంటే పిలాతుని పర్మిషన్ అడిగారు, మరి సైనికులు మాకు ప్రొవైడ్ చేయండి, ఆయన చుట్టూ కాపలా ఉండడానికి. వచ్చినా వస్తాడు. ఇప్పుడు మామూలు మనుషులు కాదు, సైనికులు మాకు కావాలన్నప్పుడు సైనికులు ప్రొవైడ్ చేశారు గవర్నర్ పిలాతు. అయితే వాళ్ళు ఎట్లున్నారంటే సమాధి చుట్టూ ఒకరి భుజము ఒకరు ఆనుకునేటట్లుగా, అక్కడొకళ్ళు లేరు. సమాధిలో పెట్టారు, బండను ఆన్ చేశారు, కీలు పూశారు, గొలుసులతో బంధించారు, రోమా ప్రభుత్వం సీలేశారు, చుట్టూ కాపలాదారులు ఉన్నారు. యేసయ్య తాను చెప్పిన ప్రకారంగా 3వ దినమున సమాధి నుంచి లేపబడ్డారు. ఆయన ఎప్పుడైతే సమాధి వైపు ఆ ద్వారం వైపు చూశాడో ఈ విధముగా కీలు ఊడింది, శీలు సడలింది, గొలుసులు తెగిపోయాయి, బండ దానంతటగదే దొరికిపోయి జయోత్సాహంతో యేసు వెలుపులకు వచ్చి మీకు శాంతి కలుగుగాక అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అదే అస్సలాము అలైకుం, మీకు శాంతి కలుగుగాక అని చెప్పారు ఆయన. మీకు శాంతి కలుగుగాక. శాంతిని ప్రపంచానికి ప్రకటించింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ విధంగా ప్రపంచంలో ఆయన శాంతిని కలుగు చేశాడు పునరుద్ధానం ద్వారా, తిరిగి లేచుడు ద్వారా. దీన్ని బట్టి చూసినట్టయితే అందరూ కొంచెం అపోహలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి
ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఒకటి మాత్రం నిజం, వారి అపోహలు, వారి విమర్శలు అంతరంగంలో నిజమేని ఒప్పుకుంటూ బయటికి వారు ఒప్పిద్దామనేటువంటి మాట కుదుర్చుకున్నారు. కానీ యేసు తిరిగి లేచాడు అనేటువంటి మాట ప్రపంచంలో తేటతెల్లమైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అది మీకు చెప్పాను.